అట్లా మొత్తం అట్లే కొట్టు, ఇట్లా కొట్టి మనం ఫోటోలు దిగి ఇట్లా సంగతి ఏముంది నురుసు కింద వరకు కింద భూమి పని చేయాలి లోట కడదామా కట్టాలంటే ఇది దీని లోటలే కదా దీని ఫోటో వచ్చేది, దానికి ఒకటి ఏమన్నా స్లిప్ పెట్టాలి ఇట్లా మన అక్కడ ఎక్కడో చూస్తున్నాం విజయవాడ నీ జరుగు చిత్తు చేస్తాడు వీడియో వచ్చినావా అది వస్తాను ఎర్రది అంత నాకేస్తే మాట్లాడిస్తాడు చెప్పు నాకే చెప్తాడు ఏం నార్మల్ చెప్పు ఏం కాదు నువ్వు చెప్తు చాగదోన గ్రామము గట్టు మండలము జోగులాంబ గద్వాల జిల్లా. మరి ఈ యాప చెట్టుకు 6 రోజుల మన నాగేసిన రైతు దుడ్డెను కారుతుంది. ఇది 6 రోజుల నుంచి ఈ పురుగున ఇంతవరకు వచ్చింది. అది ఎందు గురించి కారుతుందో ఎందు గురించి లేదో నాకేం తెలియదు. మరి తెలియడానికి ఈరోజు సంబంధించిన వాళ్ళని కానీ ఎవరైనా చూడాలని కానీ వీళ్ళని తొలకొచ్చి చూపించి జరిగినది. ఇది కళ్ళతో అంతా నిదర్శనం కనపడుతుంది. ఊళ్ళో పెద్దవాళ్ళని చూపించుకున్నా. దీనికి ఒకసారి మీరు దీనికి సంబంధించిన ఇట్లా మేము చాగదోన గ్రామంలో రైతు నగేష్ మమ్మల్ని పెద్ద మనుషులు సంప్రదించి పిలిచినాడు. ఎందువల్ల అంటే నా దొడ్లో యాప చెట్టుకి ఒక 5 రోజులు ఉండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదోనికి పక్కలే ఉంటుంది దొడ్డు చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంది ఎందుకు ఇట్లా కారుతుంది అనేది, మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతు అంటున్నాడు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చెట్టు కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది. కళ్ళ స్మెల్ వస్తుంది.